వెంకటేశం అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. వెంకటేశం ఎంత కష్టపడ్డా ప్రతి ఏడాది వర్షాధారపడి పంటల నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. వేణుగోపాలస్వామి జాతర జరిగిన సంవత్సరం వెంకటేశం తన పొలంలో వరి పంట వేశాడు. మంచి వర్షాలు పడి పంట బాగా పెరిగింది. మొక్కలు పచ్చగా వంగి ఉండటం వెంకటేశం ఆనందపడ్డాడు. అయితే ఒక్కసారిగా వర్షాలు ఆగిపోయాయి. నీటి కొరత వల్ల మొక్కలు ఎండిపోయాయి. ఎంత ప్రయత్నించినా పంటను రక్షించలేకపోయాడు. అప్పుల బాధతో వెంకటేశం మనసులో తీవ్ర నిరాశ కలిగింది. అతని గ్రామానికి ఒకరోజు వ్యవసాయ అధికారి రావడంతో వెంకటేశం తన సమస్యలను వివరించాడు. అధికారి అతనికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్ గురించి వివరించాడు. అలాగే ప్రభుత్వం అందించే రాయితీలు, ఉచిత శిక్షణా కార్యక్రమాల గురించి తెలియజేశాడు. వెంకటేశం ఆ అధికారి సలహాలు పాటిస్తూ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని అవలంబించాడు. విత్తనాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని గుళికల ఎరువులు ఉపయోగించడం ప్రారంభించాడు. అలాగే పొలంలో సస్యరక్షణ చట్టం అమలు చేసి ఫలితాలు వరిచూడసాగాడు. కొద్ది రోజుల తరువాత వెంకటేశం పొలంలో పచ్చదనం మళ్లీ విరజిమ్మింది. మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి. పంట పండుగ వచ్చినట్లుగా పొలమంతా పచ్చగా కనిపించింది. కష్టపడిన ఫలితాన్ని చూసి వెంకటేశం కన్నీరు పెట్టుకున్నాడు. ఈసారి పంట బాగా పండింది. విక్రయించిన పంటకు మంచి ధర వచ్చి అప్పులు తీర్చగలిగాడు. వెంకటేశం విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు ఆశ్చర్యపోయారు. అతను తన అనుభవాలను అందరికీ వివరించాడు. డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీటి వినియోగం తగ్గడం, పంటల ఉత్పాదకత పెరగడం గురించి చెప్పాడు. శిక్షణా శిబిరాల ద్వారా ఆధునిక పద్ధతులు నేర్చుకోవడం ఎంత అవసరమో వివరించాడు. రైతు కష్టం వృథా కాకూడదు. ఆధునిక సాంకేతికత సరైన అవగాహన ఉంటేనే రైతు జీవితం మెరుగవుతుంది. వెంకటేశం కథ రైతులకు స్ఫూర్తినిస్తుంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించే పథకాలను సద్వినియోగం చేసుకుంటేనే పంటలు పండిపోతాయి. రైతు జీవితంలో వెలుగులు వెల్లివిరుస్తాయి. వెంకటేశం జీవితం ఒక్క రైతుకే కాదు, సమాజానికే ఒక పాఠం. కష్టపడటమే కాదు, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడమే నిజమైన విజయం.